నమస్తే అండి. వెల్కమ్ టు సనాతన స్టోరీస్. మనం నిత్య ప్రార్థనల గురించి తెలుసుకుంటున్నాం కదా! నిన్న ఉదయాన్నే లేవగానే చదవవలసిన శ్లోకం ఏంటో విన్నాము. అయితే మనం ఆ శ్లోకాలతో పాటు అర్థాలు కూడా తెలుసుకుందాము. దాంతో మనం చదవటంతో పాటు మన పిల్లలకి కూడా నేర్పిద్దాము. ఈరోజు రెండవ శ్లోకం మన పాద స్పర్శ భూమాతని తాకే ముందుగా చదవవలసినది. సముద్రవసనే దేవి పర్వతస్థానమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వ మే. అనగా సముద్రాన్ని వస్త్రంగా, పర్వతాలను అడవులను శరీరంగా కలిగిన ఓ విష్ణుమూర్తి యొక్క భార్య అయిన భూమాత, నీకు నేను నమస్కరిస్తున్నాను. నా పాదాలు నిన్ను తాకబోతున్నందున దయచేసి నన్ను క్షమించు. మరి భూమాత ఎంతో ఓర్పుతో ఉంటుంది, మనల్ని చాలా భరిస్తుంది. అటువంటి భూమాత మీద మన పాదస్పర్శ పెట్టే ముందు మనము క్షమాపణ కోరి మాత్రమే మనం అడుగు వేయవలెను. దాని తర్వాత స్నానం చేసేటప్పుడు చదవవలసిన శ్లోకం. అసలు స్నాన మంత్రం అంటే ఏంటి? స్నానం చేసేటప్పుడు మనం పఠించవలసిన మంత్రం. అది ఎందుకు పఠించాలి? స్నానం అనేది కేవలం శుభ్రత కోసం కాదు, ఇది ఒక కర్మ. మనం చేస్తున్న కర్తవ్యం మరియు మిగిలిన కర్మలను నిర్వహించడానికి వేదికను అందిస్తుంది. స్నాన మంత్రం పఠించడం ద్వారా పాప వినాశనం మరియు పుణ్యాలు లభిస్తాయని నమ్మకం. స్నానం చేసేటప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మరియు దేవుడిని స్మరించుకోవడానికి ఈ మంత్రం సహాయపడుతుంది. ఆ మంత్రం ఏంటంటే, గంగే చ యమునా చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. అనగా, ఓ పవిత్ర నదులు గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు మరియు కావేరి, దయచేసి ఈ నీటిలో నా దగ్గర ఉండండి మరియు దానిని పవిత్రం చేయండి అని మనం ఆ నదులకి వేడుకుంటున్నాం అన్నమాట. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, నా పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని నిత్య ప్రార్థనలతో మరొక వీడియో అప్లోడ్ చేస్తాను.